సికింద్రాబాద్ లో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు పైలట్ ట్రైనర్. బేగంపేటలో పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చిన యువతిని మాయమాటలు చెప్పి ట్రైనర్ నసీముద్దీన్ లొంగ తీసుకున్నాడు. పలుమార్లు వేధింపులకు పాల్పడడంతో యువతి ట్రైనింగ్ మానేసి దమాయిగూడకు మకాం మార్చింది. అయినప్పటికీ నసీముద్దీన్ నుంచి వేధింపులు బెదిరింపులు ఆగలేదు. బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. బేగంపేట్ లో పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి ఒక యువతిని అక్కడ ట్రైనింగ్ నిర్వహిస్తున్నటువంటి ట్రైనర్ ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే మాయమాటలు చెప్పి ఆమెని లొంగ తీసుకున్న ట్రైనర్ నసీముద్దీన్ పలుమార్లు కూడా ఆమె పైన అత్యాచారం చేయడం జరిగిందని కూడా ఆమె పోలీసులు ఏదైతే చెప్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా పలుమార్లు ఆమె పైన వేధింపులకు పాల్పడడంతో మధ్యలోనే ట్రైనింగ్ ఆపేసింది ఆ యువతి. 2025 సంవత్సరంలో అయితే అత్యాచారం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆమె పదే ఆమెను వేధింపులకు పాల్పడడంతో ట్రైనింగ్ కూడా మధ్యలో ఆపేసింది. ట్రైనింగ్ మధ్యలో ఆపేసి బేగంపేట నుంచి దొమ్మాయిగూడ కూడా ఆమె ప్లేస్ మార్చింది. అయినప్పటికీ కూడా ఆమె పైన వేధింపులు తగ్గలేదు. అయితే యువతిని బెదిరిస్తూ ఆమె ఉన్న ప్రదేశానికి కూడా వెళ్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ పేరుకు ధైర్యం తెచ్చుకొని ఆమె పోలీసులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ట్రైనర్ నసీముద్దీన్ పైన చర్యలు తీసుకోవాలని కూడా బేగంపేట పోలీస్ స్టేషన్ కి అయితే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే 2025 సంవత్సరంలో అత్యాచారం జరిగిన ప్రాంతం బేగంపేట పరిధిలోకి ఉండడంతో బేగంపేట పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. అయితే ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు నసీముద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన పారాయిలో ఉన్నట్టు తెలుస్తుంది. పలు బృందాలుగా అయితే పోలీసులు అతని కోసం గాలింపులకు చర్యలు చేపట్టారు. అతను పట్టుకున్న తర్వాత మాత్రం అతని ప్రస్తుతం ఈయన ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా కూడా అతని పైన అయితే కేసు నమోదు చేశారు. మొత్తం ఎవిడెన్స్ పూర్తిగా ఉండడంతో కూడా ఆయనను గాలించిన తర్వాత అదుపులోకి తీసుకుని అయితే పూర్తిగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమెకు బాధితురాలకు అండగా ఉంటామని కూడా పోలీసులు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అతని గాలింపు పరారీలో ఉన్నాడు. ఆయనని పట్టుకొని మాత్రం కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా అతని అదుపులోకి తీసుకున్న తర్వాత మాత్రం మరిన్ని వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్.